నిత్యం వంటకాల్లో ఉపయోగించే పసుపు, కారం, ధనియాలు తదితర పొడులను కల్తీ చేసే అక్రమార్కులపై అధికారులు కొరడా జులిపిస్తున్నారు. కొందరు కేటుగాళ్లు మాత్రం కాలం చెల్లిన నిత్యావసరాలను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పాడైపోయిన మసాలా పొడులను సేకరించి వాటికి రసాయనాలు దట్టించి కొత్త ప్యాకెట్లతో మార్కెట్లో వ్యాపారం చేస్తున్న ఓ ముఠా గుట్టును హైదరాబాద్ మల్కాజ్గిరి పోలీసులు రట్టు చేశారు. ఈ భారీ కల్తీ దినుసుల కుంభకోణంపై ప్రత్యేక పోలీసు బలగాలు దాడులు చేసి గడువు ముగిసిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా రామంతపూర్ లక్ష్మీనారాయణ నగర్లో మెహకా పేరిట ఓ మసాలా దినుసుల తయారీ యూనిట్ కొంతకాలంగా సాగుతోంది. ఇందులో భారీ ఎత్తున కల్తీ, రీసైక్లింగ్ ప్రక్రియ జరుగుతోందనే సమాచారంతో ఎస్ఓటీ, ఫుడ్ అడల్ట్రేషన్ నిరోధక బృందాలు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్కడి దృశ్యాలు చూసిన పోలీసు అధికారులు విస్మయానికి గురయ్యారు. ఈ సోదాల్లో గడువు ముగిసిన కారం, పసుపు, ధనియాల పొడి ప్యాకెట్లను తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. విక్రయానికి పనికిరాని పాడైపోయిన పొడుల్ని వేరు చేసి వాటిని మార్కెట్లో వ్యాపారం చేస్తున్నారని పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. ఆ పాత పొడులకు జీలకర్ర, పసుపు కొమ్ములు, ధనియాల్ని కలిపి ప్రాసెసింగ్ యంత్రాలతో మళ్లీ గ్రైండర్ చేస్తారు. రంగుమారిన ఆ పొడుల్ని ఆకర్షణీయమైన ప్యాకెట్లతో ఈ దందా చేస్తున్నారని మల్కాజ్గిరి సిపి సుమతి వెల్లడించారు. ఈ యూనిట్ లో 3 రకాల అడల్ట్రేషన్ నడుస్తుంది. ఒకటి, ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ చేసి అవి తీసి మళ్ళీ ఫ్రెష్ ప్యాకెట్స్ లో 1 kg ప్యాకెట్ లో అది వేయడం, ఫ్రెష్ డేట్ సీల్ చేయడం, ఇది ఒకటి. రెండవది ఏంటంటే దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ కారంలో 3 రకాల, బాలాపూర్ లో ఒక యూనిట్ వీళ్ళకి ఇంకొకటి ఉంది. అక్కడ నుంచి తాలు, తర్వాత పనికిరాని మిర్చి, తర్వాత కొంచెం ఒక రకమైన మిర్చి, 3 రకాల మిర్చీలను సెపరేట్ గా పౌడర్ చేయడం. తెచ్చిన తర్వాత మళ్ళీ సాడస్ట్ ఏదైతే ఉంటుంది అంటే అది కూడా దాంట్లో మళ్ళీ మిర్చి తొడిమ ఏదైతే ఉంటుందో తొడిమని కూడా పౌడర్ చేయడం, సాడస్ట్ చేయడం. ఈ రెండు కలిపి ఇది ఒక 30%, 70% ఈ మిక్స్ చేసిన కారం పొడి, ఈ రెండు కలిపి మళ్ళీ 1 kg పౌడర్ తయారు చేయడం. ఇది ఒక రకమైన అడల్ట్రేషన్ నడుస్తుంది. ఇంకా 3వ రకమైన అడల్ట్రేషన్ ఏంటంటే ఫుడ్ కలర్ యాడ్ చేయడం, చేసి దాంట్లో అగ్మార్క్ సీల్ వేయడం. మళ్ళీ ఇదేదో మంచి లైసెన్స్ ఉన్న కంపెనీ లాగా స్వస్తిక్ అన్న పేరుతో ఆ మధ్యలో ఉన్నది మాత్రం ఎత్తేసి దాన్ని స్వస్తిక్ లాగా బ్రాండ్ క్రియేట్ చేయడం, దానిలాగానే కవర్ చేయడం, దానిలాగానే మళ్ళీ ప్యాక్ చేయడం. ఈ కల్తీ పొడుల్ని తింటే క్యాన్సర్, కాలేయం, జీర్ణకోశ సంబంధిత తీవ్ర వ్యాధులు వచ్చే ప్రమాదముందని తెలిసినా కేవలం అక్రమ సంపాదన కోసమే ఈ దందాను నిర్వహిస్తున్నట్లు అధికారుల విచారణలో తేల్చారు. 1.2 కోట్ల రూపాయల విలువ కలిగిన కల్తీ పొడుల్ని పోలీసులు సీజ్ చేశారు. దీంతో పాటు ముడి సరుకు యంత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. 210 kgల ప్రసిద్ధి రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్ ఒక 60 kg, స్పైస్ మాస్టర్ కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పొడి ఒక 60 kg, అట్లానే అదర్ మెటీరియల్స్ ఇప్పుడు జీరా పౌడర్ ఉంది, అట్లానే పెప్పర్ పౌడర్ ఉంది, తర్వాత కార్న్ ఫ్లోర్ ఉంది. దీని మీద ఏమీ లేదు, కానీ రాయడం మాత్రం దీన్ని ఎవరు టచ్ చేయకూడదు, ఇన్స్ట్రక్షన్స్ చదువుకోండి, తర్వాత ఇది ఎవరి నాట్ ఇంటెండెడ్ ఫర్ ఇంజెక్షన్, ఇట్లంతా చేయడము, అమ్మడం. తర్వాత ఇది మనం రెడ్ చిల్లీ పౌడర్ చూస్తే మొత్తం దీంట్లో న్యూట్రిషనల్ ఇంగ్రీడియంట్స్ కూడా రాసున్నాయి, కానీ వీళ్ళకు ఏ రకమైన అలాంటి పర్మిషన్స్ కానీ ప్రొక్యూర్మెంట్ కి లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ కి లేదు, తయారీకి లేదు, ప్యాకింగ్ కి లేదు. ఓన్లీ మున్సిపల్ లైసెన్స్ టు రన్ దట్ పర్టికులర్ స్పేస్ మాత్రం వీళ్ళకు ఉంది. ఇవన్నీ కూడా పెప్పర్ పౌడర్ చూసుకుంటే పెప్పర్ పౌడర్ లో పెప్పర్ లేదు, అంటే ఒక 10% పెప్పర్ ఉంది, పెప్పర్ పౌడర్ స్మెల్ రావడానికి. ఇంకా మిగిలిందంతా కూడా అడల్టరేటెడ్. ఇదంతా కూడా మళ్ళీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ కి, FSL కి పంపించడం జరుగుతుంది. బట్ ఇలాంటి ధనియా, హల్దీ, జీరా ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్ లో మొత్తం 5 రకాల మెషిన్లు ఉన్నాయి. దానికి సంబంధించిన ప్యాకింగ్ మెటీరియల్ ఉంది. టోటల్ ప్రాపర్టీ ఇవాళ సీజ్ చేయబడినది దాదాపుగా 1,25,00,000 వర్త్ ప్రాపర్టీ. ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం చేస్తూ నకిలీ, కల్తీ ఆహార పదార్థాల్ని మార్కెట్లోకి విడుదల చేసే ఎవరినీ ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరించారు. అక్రమ వ్యాపారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనరేట్ అధికారులు స్పష్టం చేశారు. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్ల రికవరీపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. 2026 ఫిబ్రవరి 11 నుంచి ఇప్పటి వరకు CEIR పోర్టల్ ద్వారా 1834 మొబైల్ ఫోన్లు రికవరీ చేసినట్లు మల్కాజ్గిరి సిపి సుమతి తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని 29 పోలీస్ స్టేషన్లలో నమోదైన ఫోన్ మిస్సింగ్, చోరీ కేసుల్లో ఈ రికవరీలు చేపట్టినట్లు వెల్లడించారు. గుర్తించిన ఫోన్లను పోలీస్ స్టేషన్ల వారీగా సంబంధిత యాజమాన్యులకు అప్పగిస్తున్నట్లు వెల్లడించారు.
ఇంకా రికవరీ కాని ఫోన్లను కూడా గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని సిపి సుమతి స్పష్టం చేశారు. 13వ తారీఖు నుంచి ఈ రోజు వరకు మనకు మల్కాజ్గిరి కమిషనరేట్ కి సంబంధించిన 29 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ లో నమోదైన సెల్ ఫోన్ థెఫ్ట్ గానీ లాస్ కానీ ఏదైతే ఉందో దాంట్లో ఇవాళ 1834 సెల్ ఫోన్స్ ఆల్ సిసిఎస్ టీమ్స్ కలిపి రికవరీ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా సరే ఫోన్ పోగొట్టుకున్న థెఫ్ట్ అయినా లేకపోతే లాస్ అయినా కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళకి సంబంధించిన పోలీస్ స్టేషన్ కి రావడము, సిఐఆర్ పోర్టల్లో వాళ్ళని నమోదు చేసుకోవడం వల్ల మనకు అత్యంత వేగవంతంగా అండ్ ఖచ్చితంగా దొరికే ఛాన్స్ చాలా వరకు ఇంక్రీజ్ అవుతుందని అండ్ దేశంలోనే తెలంగాణ దీంట్లో నంబర్ 1 ఉంది. రికవరీ అయిన ఫోన్స్ అన్ని కూడా ఏవైతే 1834 ఫోన్స్ ఉన్నాయో వాళ్ళు ఏ పోలీస్ స్టేషన్ లో అయితే నమోదు చేసి ఉన్నారో అక్కడికి వెళ్లి రికవరీ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి.